మనం దొబ్బి తినే ఈ నూడిల్స్ భూమి కింద దొరికినాయి అంటే మీరు నమ్ముతారా? అవునా నిజమా? ఎస్, ఇదంతా 4000 ఇయర్స్ ముందు నిజంగా జరిగింది. సో ఒక పెద్ద ఆర్కియాలజిస్ట్ అంటే సామాన్లను చూసి దాని హిస్టరీ చెప్పేసే మనిషి ఒకసారి రీసెర్చ్ కోసం ఒక పెద్ద గుంత తీసిండు. దాంట్లో ఒక కుండ కనిపించింది. ఆ కుండని ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక దాని మూత పడేసి అలా చేయబెట్టి తీసిండు నూడిల్స్. దానికన్నా ముందు దాకా అసలు ఎవ్వరు నూడిల్స్ చూడలేదు, అంటే ఏందో కూడా తెలియదు. ముందు చాలా పెద్ద హిస్టరీ ఉండొచ్చు, అది మనకు తెలియదు. సో ఆ నూడిల్స్ చైనాలో లజియా అనే ప్లేస్ లో దొరికింది. అలా కొన్ని ఇయర్స్ తర్వాత గోధుమల ఫార్మింగ్ ఎక్కువైంది. అప్పుడు నూడిల్స్ అనేవి చాలా ఫేమస్ అయినాయి అండ్ అవి డిఫరెంట్ కంట్రీస్ కి తిరగడం స్టార్ట్ చేసింది. ఆ ప్రాసెస్ లో అది జపాన్ కి పోయినప్పుడు అక్కడ మొమోఫుకు అండో అనే పెద్దన్న ఆ నూడిల్స్ ని ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా కన్వర్ట్ చేసింది. ఇక అప్పటి నుంచి అందరూ ఎగవాడు తినడం స్టార్ట్ చేసారు. కానీ అది ఇండియాకి కొంచెం బ్యాడ్ టైంలో వచ్చింది. అదే కొంతమంది ఎదోలు మనని పాలిచ్చారు కదా, ఆ టైం. ఇప్పుడు అదంతా పక్కన పెడితే ఎంతో మంది బ్యాచిలర్స్ కి నాలాంటి తిండిపోతులకి నైట్ 3 o'clock కూడా కడుపు నింపేది అదే.